హలో అండి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇవాళ సాటర్డే అండి. ఇప్పుడు నేను వీడియో తీసేది కూడా నైట్ 10 అయిపోతుందండి. రేపు సండే పెడతారనమాట. ఈ వీడియో సండే వస్తుంది. ఇవాళ వీడియో ఏంటి అని అంటే, ఇవాళ మధ్యాహ్నం నుంచి అంటే ఈరోజు మధ్యాహ్నం అయితే ఒక కస్టమర్ వచ్చారండి. వీళ్ళు మాకు రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళే అనమాట. వీళ్ళ పిల్లలకి డ్రెస్సుల కాడి నుంచి అన్నీ కుడతా ఉన్నాము. అలానే పాప 10th క్లాస్ అవ్వడం, పెళ్ళి అయితే చేసేసారండి. పెళ్లి బట్టలన్నీ కూడా మనమే కుట్టామన్నమాట. ఇప్పుడు 3 years బ్యాక్ జరిగింది. 10th క్లాస్ మధ్యలోనే అంటే 14 ఏళ్ళకే ఆ పాపకి పెళ్ళి అయితే చేశారండి. ఆ పాప నిన్న వచ్చిందన్న, ఈరోజు వచ్చింది. మరి నేను అంటున్నాను, ఈరోజు మన ఇంటికి వచ్చింది ఆ పాప. మళ్ళీ వచ్చింది, ఏదో హాస్పిటల్ ఇష్యూగా ఉండేసి డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి అయితే వచ్చిందనమాట. ఆ పాపను చూసైతే అసలు ఎందుకులేండి చెప్తారు, అంత చక్కగా ఉండే పాపకి ఇంత ఇబ్బంది వచ్చేసింది అనమాట. అది తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల వచ్చిందో తెలియదు, పెళ్లి చేయడం వల్ల వచ్చిందో తెలియదు, తక్కువ వయసులో పెళ్లి చేయడం వల్లే వచ్చిందనేసి డాక్టర్స్ చెప్పారనమాట ఇలా జరగడానికి. అది ఏంటి అనేది మీకు నేను చెప్తాను. దీన్ని బట్టి మీరు నిర్ణయం అంటే కొంతమంది ఆలోచన చేయండి, తక్కువ వయసులో పెళ్లి చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయా అనడానికి ఇది ఉదాహరణ అనమాట. మాకు మిషన్ కాడ ఏంటంటే చాలామంది వస్తూనే ఉంటారు అనమాట, ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ పడుతూ, అంటే బట్టలకు వచ్చినది కొంచెం క్లోజ్గా మాట్లాడడం ఇలా ఉండడం వల్ల అన్నీ చెప్తూ ఉంటారు. చిన్న పిల్లలండి, పెళ్ళిళ్ళు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఈరోజు ఆ అమ్మాయి చెప్తుంటే కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. అంత బాగా మంచి పాప, మంచి ఫ్యామిలీ వాళ్ళది. పాప కూడా చాలా చక్కగా ఉంటుంది, మంచి పాప అనమాట. ఆ పాపకు వచ్చిన ఇబ్బంది చెప్తా ఉంటే ఏంద్రా నీకు ఇలాగ అయిపోయింది అని నాకే అనిపించిందండి. ఇవాళ మా ఆయనకు కూడా చెప్పాను, ఆయన కూడా చాలా బాధ వేసింది అనమాట. ఇలా ఉంటుంది కాబట్టే కదా తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేయకూడదు అనేసి అయితే అనుకున్నాం అనమాట మేము. ఇది మీకు కూడా చెప్దాము, ఇంకొంతమందికి తెలుస్తుంది అనేసి ఈ వీడియో చేస్తున్నానండి నేను. ఆ పాప ఇక్కడ పక్కన విలేజ్ పల్లెటూరు అనమాట. మాది వెంకటగిరి కదా, చుట్టుపక్కల పల్లెటూర్లు అనుకోండి. ఆ అమ్మాయి మా ఇంటి ముందర ఆటోలు ఆగుతాయని చెప్పాను కదా, మంచి సెంటర్ అనమాట మేము ఉన్నది ఫస్ట్ అక్కడ. 3 years బ్యాక్ అయితే ఇది జరిగిందండి. ఆ పాప, చిన్న పాప పెళ్లి బట్టలు డ్రెస్సెస్ కుట్టించుకుంటా ఉన్నారు. సరే పెళ్లి బట్టలు కూడా ఆ పాపకి పెళ్ళి 10th మధ్యలో ఆపేసి మంచి సంబంధం వచ్చింది అనేసి, 10th మధ్యలో అంటే 14 ఏళ్ళే నాకు తెలిసి, 14 పూర్తి 15 పెడతదేమో 10th అయిపోయేటప్పటికి, అంటే అప్పటికి 14 సంవత్సరాలే అనమాట. ఆ పాపకైతే పెళ్లి చేశారు. ఆ పాప అయితే వద్దనింది అనమాట. నాకేం తెలియదు మమ్మీ, నాకు ఆ పెళ్ళి ఏంది, నాకు కూడా చెప్పింది, అక్క నాకు వద్దక్క పెళ్ళి, అమ్మకు కూడా చెప్పు అంటే వాళ్ళు వినలేదండి. అమ్మ నాన్న కూడా వినలేదనమాట. ఎందుకక్క అప్పుడే చేస్తున్నారంటే మంచి సంబంధం అమ్మ అనేసి చేసేసారు. మంచిగా డబ్బు అన్నీ పెట్టించారు, నగలు గిగలు అన్నీ పెట్టారు, అన్నీ బాగా చేశారనమాట. చేసేసేసి పెళ్లి చేసేసారండి, అయిపోయింది. ఇంకా ఆ పాప పెళ్ళైన ఒక 3 నెలలకంతా కూడా ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ దీని నెక్స్ట్ జరిగింది చూడండి, ఇట్లా పెళ్ళి జరిగింది. ఇంకా పాప అయితే 3 నెలలకంతా ప్రెగ్నెంట్ అయ్యింది. 8వ నెలలో పాపకైతే అబార్షన్ జరిగిందనమాట. పాపకి ఇష్టం లేదు పెళ్ళి కూడా. ఇంట్లో వాళ్ళు ఏ చెప్తే అదే కదా, స్కూల్ ఆపిచ్చేసేసి పెళ్ళి చేసేసారు. ఇంకా ఇట్లా 9వ నెలలో ఏమైందంటే, 9 కూడా పెట్టలేదన్నమాట, 8లోనే అబార్షన్ అయిందనమాట. ఆ పాపకి అబార్షన్ అయిపోవడము, ఎందువల్ల అబార్షన్ అయిందంటే తక్కువ వయసు అనమాట. తక్కువ వయసు, ఆ పాప వీక్గా చాలా సన్నగా ఉంటుంది అనమాట. ఇలా తక్కువ వయసులో పెళ్ళి అవ్వడం వల్ల ఇట్లాగా బాడీ అనేది అంత ఇదిగా ఉండదు అనమాట పిల్లలకి. తక్కువ వయసు కాబట్టి గర్భసంచి వీక్గా ఉండడము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి లేడీస్కి ఖచ్చితంగా. PCOD కావచ్చు, గర్భసంచిలో నీటి బుడకలు కావచ్చు, చాలానే ఉన్నాయి. ఇప్పుడుండే పరిస్థితులకి ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అది అబ్బాయి తరపున కావచ్చు, ఇట్లా అమ్మాయి లోపల ఉండే వాటి గురించి కూడా కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పాపకైతే అబార్షన్ అవ్వడం వల్ల గర్భసంచి బాగా వీక్, అంటే చిన్న వయసు కదా, అంత ఇది లేకపోవడం వల్ల కొన్ని వాటి వల్ల అబార్షన్ అయింది. హెవీ బ్లీడింగ్ ఇవన్నీ కొన్ని జరిగాయి అనమాట. అబార్షన్ జరగడంలో ఇవన్నీ జరిగేటప్పటికి ఆ పాపకి ఫిట్స్ వచ్చేసింది అనమాట. ఫిట్స్ ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుందంట, వారంలో ఒకసారి, నెలకు ఒకసారి అన్నట్టుగా ఫిట్స్. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అంతకుముందు లేదు పాప, చాలా యాక్టివ్గా ఉండేది, బాగుండేది. నాకు తెలుసు కాబట్టి మాకు తెలిసి ఐడియా ఉంది నాకు ఆ పాప గురించి. ఇట్లాగా ఫిట్స్ డెలివరీ కాడి నుంచి ఫిట్స్ అటాక్ అయిపోయాయి అనమాట అమ్మాయికి. ఎప్పుడంటే అప్పుడు ఫిట్స్ రావడము, వాళ్ళ ఆయనకి డ్యూటీకి వెళ్ళిపోతారు, అత్తమ్మ లేరు, చనిపోయారు. ఇంకా అమ్మాయికి తోడు ఎవరు లేరు. ఇంకా వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళిపోయాక ఒకసారి ఫిట్స్ వచ్చేసేసి అట్టే పడిపోయింది అనమాట. పడిపోయేటప్పటికి పక్కింటి వాళ్ళు ఎవరో చూసి గబగబా హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. అట్లానే ఒక 2-3 సార్లు జరిగింది. ఎందుకంటే ఇది హెవీ బ్లీడింగ్ అవడం, నరాలు వీక్ అయిపోయేసి అమ్మాయికి ఏంటంటే ఫిట్స్ కిందకి తిరుక్కునేసింది అనమాట.
చిన్నపిల్లగా దాంతో ఎక్కువ భయం అయిపోయి స్ట్రెస్ ఆలోచన ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట. ఆ పాపకి ఆడుకునే పిల్లని తీసుకొచ్చి ఈ మధ్య చేసినారు, ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆ పాప ఈ దీంతోకి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆలోచన చేయడం, ఈ నరాలు వీక్ అయిపోవడం వల్ల ఫిట్స్ రావడము ఇట్లా 2-3 సార్లు జరుగుతా అంటే ఆ సమయానికి ఎవరొకరు గబక్కన ఉండడము ఇలా జరిగింది. ఒకసారి ఫిట్స్ రావడంతో అట్లా పాప గట్టిగా కింద పడిపోయేది. ఇట్లా పడడంలో ఎవరు లేరంట ఆ సమయానికి. పడడంతో కింద ఏదో రాయో ఏదో ఉండడం గట్టిగా తలకు కొట్టేసుకునేందంట ఆ పాపకి. తలకు కొట్టేసుకోవడం వల్ల ఇక్కడ నరాలంతా కూడా ఏదో ఇబ్బంది అయిపోయింది తల. ఎప్పుడంటే అప్పుడు కింద పడిపోవడం, అమ్మాయి తలనొప్పి హెవీగా రావడము, దిమ్మన అయిపోవడము, కళ్ళు ఒక్కొక్కసారి కనపడకుండా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ తర్వాత స్టార్ట్ అయ్యాయి ఆ అమ్మాయికి. ఈ ఫిట్స్ వల్ల ఈ పడిపోవడం, ఈ దెబ్బ ఇవన్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి డాక్టర్ కాడికి ఇట్లా పోతూ ఉంటే ఇంకొకసారి ఇట్లా పక్కకి చెయ్యి ఇలా ఫిట్స్ ఇట్లా పక్షవాతం వస్తే అట్లాంటి ఫిట్స్ ఒక ఇది. తర్వాత ఏంటంటే ఫిట్స్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే పక్షవాతం లాగా వచ్చేస్తుందంట. అమ్మాయికి ఒకసారి రావడంతో లైట్గా మూతి పక్కకి వెళ్ళిపోయిందంటండి. కింద పడి ఇట్లా రావడంతో ఫిట్స్ రావడంతో ఎట్లా అంటే చెయ్యి ఇట్లా తిరిగిపోయి ఇట్లా పడిపోవడము. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ ఏమన్నారంటే ఏదో ఒక రోజుకైతే మంచాన్ని పడడం అయితే ఖాయమండి ఈ పాప అంటే డాక్టర్స్ చెప్పేశారంట. అమ్మాయి విధి అంటే అమ్మాయి పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో ఒక రోజుకి మంచాన్ని పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే పక్షవాతం ఖచ్చితంగా చెప్పాలి అంటే పక్షవాతం. ఆ అమ్మాయికి ఎంత 14 ఏళ్ళు, ఇది ఒక 3 సంవత్సరాలు అయిందనుకోని. ఈ 3 ఏళ్ళలో ఇవన్నీ జరిగిపోయాయి ఆ పాపకి. తర్వాత ఏంటంటే పిల్లలు కూడా పుట్టరని చెప్పేశారంటండి. గర్భసంచి బాగా వీక్ అయిపోయింది, పిల్లలు కూడా మీరు కనకూడదు అనేసి డాక్టర్స్ చెప్పేశారంట ఆ పాపకి. అదే వాళ్ళ హస్బెండ్కి అందరికీ చెప్పేశారంట. కన్నది అని అంటే అమ్మాయికి ఇబ్బంది అయిపోతుంది, గర్భసంచికి ఇబ్బంది అయిపోతుంది, పిల్లకాయలు కనకూడదు మీరు అని చెప్పి అమ్మాయికి చెప్పేశారంట. అంటే అదో తక్కువ వయసులో అయ్యేటప్పటికి ఇవన్నీ జరిగేటప్పటికి పాపకి ఇంకా ఫిట్స్ ఇవన్నీ ఉండేటప్పటికి పిల్లకాయలు కూడా కనకూడదు అనేసి చెప్పేశారు. తర్వాత ఇప్పుడు పక్షవాతం కూడా వస్తుంది అనేసి ప్రజెంట్ అయితే చెప్పున్నారు. డాక్టర్స్ తెలుస్తాయి కదండి, ఎక్కువ వీక్ అయిపోవడం వల్ల పాప బాగా వీక్ అయిపోయింది అనమాట. ఇవంతా ఆలోచనలు, నిద్ర లేకపోవడాలు, అమితమైన టెన్షన్ పడిపోతుంది ఆ అమ్మాయి. లైట్గా మూతి కూడా పక్కకి వెళ్ళింది కదండి. ఇప్పుడు గీసూరు వచ్చిందంటే మంచానికి ఖచ్చితమని డాక్టర్ చెప్పారంట. ఆ పాప కంట్లో నీళ్ళు పెట్టుకుంటా చెప్పిందండి ఈరోజు. అసలు నిజంగా అమ్మాయిని చూస్తే నాకైతే ఎందుకు అంత బాధ అయిపోయింది. అసలుకి ఆడుకునే అమ్మాయికి ఇప్పటికి 18 ఏళ్ళు ఉన్నాయన్నమాట. అమ్మాయి 18 సంవత్సరాలకి ఈ అమ్మాయి ఇవన్నీ చూసేసింది. దీనికి అంతటికి కారణం తక్కువ వయసులో పెళ్లి చేయడమేనండి, ఇంకేమీ ఉండదు అనమాట. అమ్మాయికి తక్కువ వయసులో పెళ్లి చేయకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండేటివి. ఆ పాప అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట, ఏదో ఒక రోజు నేను మంచాన్ని పడిపోతాను అనేసి ఫిక్స్ అయిపోయింది. ఆడుకునే నాకు అమ్మాయికి పెళ్లి కాకముందు ఇవేవీ లేవంట, అస్సలకి లేవు. బాగుండేది ఆ అమ్మాయికి, హెల్త్ బాగుండేది, అంతా బాగుండేది. మేము చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇలా జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు. చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అండి. అబ్బాయి వాళ్ళు కూడా చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుందండి. ఇటు అమ్మాయి వాళ్ళు పెట్టుకుంటున్నారు, అటు అబ్బాయి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే చెప్పారంట పక్షవాతంకి వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయంట. ఇప్పుడు ఆల్రెడీ లైట్గా మూతి పక్కకి వెళ్ళింది, తీసి ఫిట్స్ వచ్చిందంటే ఖచ్చితంగా చెయ్యో కాలు పడిపోతుంది అనేది డాక్టర్ చెప్పారంట. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ అమ్మాయి బాడీ ఉండే విధానానికి రెస్పాన్స్ అవ్వట్లేదు. పాప చూడడానికి ఏమో బాగుందండి, కానీ ఇంత పెద్ద సమస్య ఉంది అని అంటే నమ్మలేకపోయాను నేనే. ఆ పాప వచ్చి చెప్తుంటే ఎంత బాధ వేసిందో. ఆ పాపని తక్కువ వయసులో పెళ్లి చేసుకోకూడదు అక్క, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, నాకు చెప్తే వీళ్ళు వినలేదు, నాకు వద్దు అంటే చేసేసారు. ఈరోజు చూడు ఎంత పని జరిగిపోయిందో. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇప్పుడు బాధపడుతున్నారండి. జరిగిపోయింది, ఎవరు వెనక్కి తీసుకురాలేరు కదా. ఇప్పుడు వాళ్ళ అత్తమామలకి బాధే, అత్తమామలు లేరు కాబట్టి ఇబ్బంది లేదనుకోండి. ఆ హస్బెండ్కి బాధే, అమ్మ నాన్నకి బాధే. ఆ పాప ఆడుకోసి తిరగాల్సిన వయసులో మంచాన్ని పడిపోతుంది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. అది చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందంటే, నాకైతే అసలు ఆ పాపను చూస్తే మనసే అసలు ఇది పడట్లేదండి. అసలు చాలా అంటే చాలా బాధ వేస్తూ ఉందన్నమాట. ఇంత దాకా ఎందుకు, మొన్న జరిగింది ఒక విషయం. ఒక వారం క్రిందట ఒక అత్త వచ్చిందనమాట. అత్త కోడలు కూడా వచ్చారు. కోడలు వచ్చి బట్టలు కుట్టించుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి కుట్టించుకుంటారులేండి. వాళ్ళకి పెళ్ళి కూడా 1 year పైన అవుతుందన్నమాట, అంతేను. ఇంకా అమ్మాయి బయట ఊరు, ఈ ఊర్లో ఇచ్చారు. ఇంకా అత్త కోడలు వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు, కుట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళ అత్త ఒకసారి ఇంకా ఇది అమ్మాయికి పిల్లకాయలే పుట్టట్లేదు, ఏంది ఇట్లా అంటే అమ్మాయికి తక్కువ వయసు అనమాట, తక్కువ వయసే, పిల్లలు ఏం పుట్టట్లేదు అనేసి చెప్పారు. ఈ అత్త వెళ్ళిపోయింది. అమ్మాయి ఉండింది.
ఏంది పాప ఇంకా అమ్మాయి మాట్లాడుతూ ఉంది, ఆంటీ ఇట్లా ఆంటీ ఇది ఆంటీ అది ఆంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉందన్నమాట. ఏందిరా అంటే అన్నీ చెప్తా వచ్చింది. అంటే నాకు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావా ఆంటీ, నాకు పెళ్ళిగా ముందు నుంచి ఇట్లే ఉంది. ఆ పాప కూడా అంతే, 15 ఏళ్ళకి పెళ్లి చేశారంటే ఇప్పుడు 16 సంవత్సరాలు. మీరు ఆలోచన చేయండి, మెచ్యూర్ అయిన ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా కరెక్ట్గా పీరియడ్స్ రావు. ఇప్పుడుండే ఫుడ్ అలవాట్లకి పీరియడ్స్ అనేటివి కరెక్ట్గా రావు. పీరియడ్స్ కరెక్ట్గా వస్తే కానీ ప్రెగ్నెన్సీ రాదు. అంత చిన్నపిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేసేస్తే పీరియడ్స్కి వాళ్ళకి రెగ్యులర్గా అవ్వాలి, పీరియడ్స్ కరెక్ట్గా అయితేనే ప్రెగ్నెన్సీకి బాగుంటుంది. ఆ డాక్టర్స్కి అడిగిపోతే ముందు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావాలన్నారు. అంటే నాకేమో కరెక్ట్గా రావట్లేదు, అంత మెడిసిన్ వాడుతున్నా కూడా రావట్లేదు. ఇక్కడ చూస్తేనేమో ఈ 1 ఇయర్కే టార్చర్ అనమాట. పిల్లలు లేరే అని సంవత్సరానికి ఎటు పుట్టేస్తారండి, పుడతారు కూడా. ఇంక ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది. మెయిన్ అంటే పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసేటప్పుడు బంగారు నగలు ఇవి పెట్టడం కూడా కాదండి, పాప హెల్త్ కూడా కొంచెం చూపించుకోవాలి. ఈ కాలం ఎలా ఉంది అంటే పెళ్ళి వెంబడే పిల్లకాయలు పుట్టలేదంటారు, అదొక టార్చర్. పెళ్లి కానసే పెళ్లి కాలేదంటారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదంటే అదొక టార్చర్ అనమాట. మేము చూస్తుంటాం కదా, మిషన్ కాడికి వచ్చి ఇట్లు పెళ్ళైన వాళ్ళు బాధపడుతుంటారు, పెద్దోళ్ళు కూడా ఏంటంటే అయిపోతే బాగుంటుంది కదా, పిల్లలు బిడ్డ పుట్టేస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. అక్కడ పుడితే కదా పెద్దోళ్ళు కూడా ఏంది అని అంటే ఒకసారి చూపించాలి. పెళ్ళి ఉంది అన్నప్పుడు నగలు చీరలు ఎలా కొంటారు, అమ్మాయి హెల్త్ని కూడా చూపించాలండి. పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉండే విధంగా చూపించుకోవాలి. ఈ మధ్య ఒకరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏం చేశారంటే, కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు, చదువుకున్న పిల్లకాయలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పి నాకు ఇట్లా పీరియడ్స్ రావట్లేదు, రెగ్యులర్గా రావట్లేదు అని చెప్పేసి నాకు ఇట్లా చూపించానని చెప్పేసి పీసీఓడి సమస్యకి అనమాట. రెగ్యులర్ అయిన తర్వాత పెళ్లి సంబంధాలన్నీ ఎతికి పెళ్లి చేసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అలా ఉన్నాయన్నమాట సిచ్యువేషన్స్. కరెక్ట్గా వస్తాయని లేదు, పెళ్ళి అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడు థైరాయిడ్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆలోచన చేసి పిల్లలకి ఒక వయసు వచ్చేంత వరకు పెట్టి పెళ్లి చేయడం బెస్ట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. కొంతమంది చెప్తే వింటారండి, కొంతమంది వినరు కదా. ఈ వీడియో కూడా కొంతమందికి తెలుస్తుందని వేసేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ పాప ఎంత బాధపడిందో ఎందుకో ఈరోజు ఈ వీడియో అయితే మీకు చెప్పాలనిపించింది. కొంచెం లెంత్గానే అయిందండి, ఏమనుకోకండి. ఎందుకో ఆ పాప అంత బాధపడేటప్పుడు తెలిస్తే కొంతమంది అన్న అప్పట్లో బాల్య వివాహాలు కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట ప్రజెంట్. ఒక్కొక్కరైతే వస్తే ఈ పాప పెళ్లి కూతురు అంటే మేము నమ్మని సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. బట్టలు తెస్తారు కదా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి, మెచ్యూర్ అయిన 2 నెలలకు కూడా పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారనమాట. మాకు బట్టలు తెచ్చే వాళ్ళ దగ్గర మేము చూస్తుంటాం. ఈ పాపకు పెళ్ళి అంటే చేసేస్తున్నామో మంచి సంబంధం వచ్చింది అని అంటే, చేసుకున్న తర్వాత ఎన్నేసి ఇబ్బందులు పడుతున్నారో పాపం చిన్న పిల్లలు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుందండి. అస్సలకి తక్కువ వయసులో చేయొచ్చు, వాళ్ళ టైం బాగాలేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకో నాకైతే చెప్పాలనిపించి చెప్పాను. మీరేమనుకుంటున్నారు? మీకు ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా ఎదురయ్యి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?